హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఎక్కడున్నానా అనుకుంటున్నారా? చూసారా, మా ఊరికి దగ్గరలో ఉన్న గౌరీపట్నంలోనైతే ఉన్నానండి. నేను గౌరీపట్నంలో గుడికైతే వచ్చాను ఈరోజు మా పిల్లల్ని తీసుకుని. మా అక్కాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా మేనకోడలు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ మీకు చూపిస్తాను నేను. ఈ గౌరీపట్నం కూడా ఇదిగోండి, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ చర్చ్ అనమాట. ఇక్కడ ఇంకా లోపల చర్చ్ ఎలా ఉంటుంది ఏంటి, పక్కన కూడా ఇగో చూడండి, అవన్నీ కూడా షాపులు. ఇక్కడ మొదటగా వచ్చిన వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారండి. ఇక్కడ మొత్తం అంతా ఎలా ఉన్నది ఏంటనేది మీకైతే చూపిస్తాను నేను. మీరు చాలామంది అనుకుని ఉండొచ్చు, ఏమనంటే గౌరీపట్నం మాకు తెలిసిందే, మేము చూసిందే, మీరు చెప్పేది ఏంటి అని అనుకుని ఉండొచ్చు. కానీ నా సబ్స్క్రైబర్లో చాలామందికి తెలియదు. ఇంకా చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు అందరికీ కూడా చాలామందికి కూడా గౌరీపట్నం ఎలా ఉంటుంది ఏంటనేది తెలీదు. తెలిసిన వాళ్ళకి కాదండి నేను చూపించాలనుకున్నది. ఈ చర్చి గురించి తెలియని వాళ్ళకైతే నేను చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు. ఇక్కడ పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఆ షాపుల్ని, ఇక్కడ లోపల ఉన్న చర్చిని, ఇక్కడ చాలా సెంటిమెంట్గా మోకాళ్ళతో మెట్లు అయితే ఎక్కుతారండి, మోకాళ్ళ మీద. అవి ఆ ప్లేసు మొత్తం అంతా కూడా మీకైతే నేను చూపిస్తాను. నేను చూసేద్దాం. మరొకసారి చెప్తున్నాను, మాకు తెలిసిందే కదా, మాకు తెలిసిన గుడి, మాకు తెలిసిన చర్చ అని మీరైతే అనుకోద్దు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూసేద్దామా? ఇదిగోండి మా నాని అండి, మా అక్కగారి బాబు. ఇగో అక్కల పాప, మా అక్క. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈ మెట్లంతా మోకాళ్ళతోటి ఎదుగంత పై వరకు ఎక్కుతారండి. చూడండి, ఇది వరకు అయితే ఈ షెడ్ ఉండేది కాదు, ఈ రేకులు ఉండేవి కాదు ఇది వరకు. ఇప్పుడైతే రేకులు వేసారనమాట కదమ్మా. ఇది వరకు ఎండ వచ్చినా వర్షం వచ్చినా తడిసిపోయేవాడు, ఇప్పుడు లేకోకుండా రేకులు వేసేసారు. ఇదిగో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలాగ ప్రార్థన చేసుకుని మోకాళ్ళ మీద అయితే మెట్లు ఎక్కుతారండి. వస్తాం తల్లి, అయితే ఒకసారి ఆగి తల్లి దీని. ఇదిగోండి మా బంగారు తల్లి, కాశీల తల్లి. ఇదిగోండి ఈడు బొజ్జీలు లెగిసిపోయాడండి, మా మేనకోళ్ళ వాళ్ళ అమ్మాయి, మా బంగారం. పదండి తల్లి, నడుచుకుంటూ పదండి. అక్కడ అక్క ఉంది, అదిగో వేసుకెళ్తున్నారు చాలా మంది. ఆటోలో పెట్టేవలసిందమ్మా, మీరు ఆటోలో పెట్టేవలసింది. ఇది వరకు లేదు, ఈ రేకంతా ఇప్పుడు వేసేసారనమాట. మొత్తం ఇవి 160 మెట్లు ఎన్నో ఉంటాయి రా శ్వేత. అదిగో అన్నయ్య అయితే వెళ్తున్నాడు. అదిగో అన్నయ్య చూడు, మోకాళ్ళతో ఎక్కుతున్నాడు అన్నయ్య, చందన్నయ్య. అడుగు అన్నయ్య. అన్నయ్యడి అడుగు అన్నయ్య.
అదిగో పెద్దనాన్న వెళ్తున్నాడు చూడు, బావరా పెద్దనాన్న. అదిగో పెద్దనాన్న మా కాళ్ళు ఎక్కుతున్నాడు చూడు. చూడండి చాలా సెంటిమెంట్ అనమాట అండి. ఈ మెట్లన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా మోకాళ్ళతో మెట్లు ఎక్కడం అంటే మాటలైతే కాదు. నేను కూడా ఒక 2 సార్లు ఎక్కాను అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒళ్ళు వచ్చేసి ఆపరేషన్లు అయ్యి ఒళ్ళు వచ్చేసి ఎక్కలేకపోతున్నాను. ఇక్కడ ఇలా మొక్కుకొని ప్రేయర్ చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి, అసలు 100%. ఎందుకంటే నా జీవితంలోనే జరిగింది కాబట్టి ఇంతలా చెప్తున్నాను. నిజంగా కూడానండి, ప్రేయర్ చేసుకుని ఇలా మోకాళ్ళతో ఎక్కుతాను అనుకుంటే ఖచ్చితంగా జరగనదంటూ ఏదీ లేదండి. నిజంగా నా జీవితంలో జరిగింది చెప్తున్నా. చిన్నోడు చూడు వివేకు, ప్రార్థన చేసుకోండి. నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళు మోకాలే అనే దగ్గర మోకాలే వెళ్ళు. చించల అక్కోళ్ళ దగ్గర ఉంది చూడు. ఇంకా చూడండి మెట్లు ఎక్కుతూ వచ్చారు కదండి. ఆ మెట్లు అక్కడ కింద నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఎక్కడ సిలువ దగ్గర వరకు కూడా ఇలా వస్తారండి. చాలా ఇంక రావు చేసేసి బాగుంది కదా పండు తల్లి. మీ యొక్క కుటుంబాల కొరకు గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చునండి. ఈ యొక్క దివ్య సత్ప్రసాదము కేవలము ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే స్వీకరించండి. మిగతా వారంతా కూడా మీ యొక్క స్థలాల్లో మబ్బేసేసింది చూసారా, అసలు ఎంత మబ్బేసిందంటే చినుకులు అవుతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా మబ్బుగా ఉంది, వర్షం అయితే వచ్చేస్తుంది. చూసారండి ఎంత పెద్ద లైన్లు అయితే ఉన్నాయో భోజనానికి. ఇక్కడ అసలు భోజనం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అందరూ కూడా చాలా ఇష్టంగా ఇక్కడ భోజనం దొరకాలనేసి చాలా లైన్లో గంటలు వెయిట్ చేసి ఇక్కడ భోజనం చేయడానికి చూస్తారండి. ఇక్కడ వేడివేడిగా ఎంత తింటే అంత తిన్నంత పెడతారు. సాంబారి, పప్పు, ఒక చట్నీ, ఒక కర్రీ అయితే పెడతారండి. చూసారా, మాకైతే ఇంకా ప్లేస్ దొరకలేదు. ఇదిగోండి మా పిల్లలు అయితే తింటున్నారు. తిన్నాను, నువ్వు తిను, పప్పు కలుపుకో. చాలా అదృష్టంగా భావిస్తామండి మేమైతే ఇక్కడ భోజనం దొరకడం మాకు చాలా మంచిదండి. అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. మాకు చాలా ఇష్టంగా తింటాం ఇక్కడ భోజనం. చాలా రిచ్ వాళ్ళు పెద్ద పెద్ద కార్లోనే వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుని భోజనాలు అయితే చేస్తారనమాట అండి.
ఏరమ్మా పిల్లలు ఎక్కడ ఉన్నారు? మీ షాప్లో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి. మా పిల్లలు మీ షాప్లోకి వస్తే అన్నీ కావాలంటారు. ఇప్పుడు ఇవన్నీ కావాలంటారు. అండి ఇది ఎంతండి? 50 రూపాయల. తీసుకుంటారా? తీసుకుంటా. ఏ ఎక్కడికి? ఏ ఆ తెడ్డి పేర్లు ఎందుకు? మనకు ఉన్నాయిగా ఇంటికాడ. ఆ 3 కావాలా? నీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి. ఆల్రెడీ ఉన్నాయి కదమ్మా. ఇది నీ తిక్కు పింకా? నీది ఎల్లోనా? ఇదిగో ఇది తీసుకో. ఇది తీసుకో చెల్లికి. ఇది బాగుంది. 50 రూపీస్ అంటే ఇది ఓన్లీ. అదిగో అలా కొడుతుంది. ఈ కొట్లో పెట్టండి అమ్మ. ఏం ముట్టుకోకూడదు. వాళ్ళకి ఆంటీ గారు తిడతారు. ఇది చూడు, అడక్కోకుండా మనం కొనకుండా ముట్టుకోకూడదు. తప్పు. చేతులు తీయండి. ఓన్లీ చూడటం వరకే. పోయి అనుకో ఆంటీ గారు ఫీల్ అవుతారు కదా. గాజులు తీసుకుందాం మాకు. అవతల అటువైపు షాప్లో ఉన్నాయా? అటువైపు షాప్లో ఉన్నారు అందరూనే. ఉన్నాడండి. ఈ షాప్లో కూడా మంచిగా ఉన్నాయి అన్నీ. తీసుకుంటా. ఆ బొమ్మ తీసుకుంటాను.